డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఈ విషయం తెలిసిన కుమార్తె మాత్రం తాను చదువుకుంటాను, ఇప్పుడప్పుడే తనకు పెళ్లి వద్దని చెప్పినా కూడాను తల్లిదండ్రులు వినకపోవడంతో నిన్న ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘటన పొందూరు మండలం కనిమెట్టి గ్రామంలో చోటు చేసుకుంది. గోపాలరావు చెత్త వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదేవిధంగా రమణం మాత్రం ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఇద్దరు కూడాను తెల్లవారి ఎవరి విధులకు వారికి వెళ్ళిన క్రమంలో తల్లిదండ్రులు తను చెప్పిన మాట వినడం లేదని కుమార్తె ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మోహన్ కుమారి మాత్రం ఈరోజు చేసినటువంటి ఆ ఘటనతో ఆ కుటుంబం అంతా కూడాను పూర్తిగా శోక సముద్రం ములుగుంది. పెళ్ళిడు వచ్చిన కుమార్తెకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలని తల్లిదండ్రులు పడ్డ ఆశలు మాత్రం అడియాశలని చెప్పుకోవచ్చు. ఈరోజు కూతురును కూడా పోగొట్టుకున్న తల్లిదండ్రులకు మాత్రం ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేస్తే బాగుంటుందంటే వారి ఆలోచన మాత్రం ఈరోజు ఆ పాపను నచ్చజెప్పుకోవడంలో వైఫల్యమే ఈరోజు కుమార్తెని కళ్ళెదురుగానే పోగొట్టుకున్నారు. చిన్న కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. ఆ గ్రామంలో ఇటువంటి పరిణామాలు మాత్రం మునుపెన్నడూ చోటు చేసుకున్న క్రమంలో మాత్రం మోహన్ కుమారి చేసినటువంటి ఈ వ్యవహారం మాత్రం అందరిని కూడా బాధించింది. ఇద్దరు పిల్లలను కూడాను కాయకష్టం పెంచినటువంటి ఆ తల్లిదండ్రులకు మాత్రం పెద్ద కుమార్తె ఇలా ఘాతుకానికి పాల్పడడం మాత్రం వారి కుటుంబంలో ఒక విషాద ఛాయలు అల్లుకున్నాయి. మోహన్ కుమార్ చేసినటువంటి ఈ విషయంలో ఎవరికైనా వాళ్ళ పెద్దలకు చెప్పుంటే ఆమెను నచ్చజెప్పి ఆమెకు వివాహం ప్రయత్నాలు చేసుంటే బాగుండేది. తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఈ ఏకపక్ష నిర్ణయం కారణంగా పెద్ద కుమార్తెను మాత్రం ఆ తల్లిదండ్రులు కోల్పోయారు. పోలీసులు ఘటనాచరణకు చేరుకునేసరికి మోహన్ కుమారి మాత్రం ఆత్మహత్య పాల్పడి అక్కడే మృతి చెందడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నిర్వహించి నిన్న మృతదేహాన్ని మాత్రం బంధువులకు అప్పచెప్పారు. కుమార్తె కళ్ళెదురుగే ఇలా ఆత్మహత్య చేసుకోవడం మాత్రం తల్లిదండ్రులని ఇప్పటికి కూడాను కోలుకునే పరిస్థితి లేకుండా చేసింది. తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం మాత్రం కుమార్తెను కళ్ళెదురుగా పోగొట్టుకోవడానికి కారణమైంది. బొందూరు నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం.